దుకు తోకవే కుర్రోడివే నా చేయబట్టుకో అది అది సరే దిగిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏమన్నా పర్సనల్ పనులు ఉన్నాయా లేదండి మరి సరే పో ఏదైనా ఇటుపోతా అంటే ఏంటి నువ్వు మందు కొట్టిస్తే నేను నీకు పల్చర్ అయిపోయానా లేదండి మరి వై యూ ఫ్రెండ్ ఐ ఫ్రెండ్ యూ బ్యాక్ కమ్ తెలుగులో మాట్లాడండి వెంకటరాజు ఒప్పుకోడు కదా ఆయన ఎవరండి మా ఇంగ్లీష్ మాస్టర్ మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయనకి ప్రామిస్ చేశాను నాకు ఏబిసిడీలు చెప్పిన ఫ్రెండ్ ఫ్రెండ్ యూ బ్యాక్ కొంచెం మెల్లగా నడు ఇదిగో ఇది మొత్తం మాదే మా అబ్బ దగ్గర దొబ్బేశాడు నువ్వేంటి అంటున్నావేంటి ఆస్తి మాది దొబ్బిందాడు మధ్యలో నీ చుచ్చు ఏంటి నువ్వు ప్రేమించావు నీ కర్ర కావాలి నేర్పిస్తాను కదా నీ కర్ర అటు ఫాలో అయిపో పో ఆడ మెట్లు ఉంటాయి నేరుగా పైకి పో ఆడ రూమ్ ఉంటుంది రూమ్ లో మంచం ఉంటుంది మంచం మీద మంగరాజు ఉంటాడు పక్కన కర్ర ఉంటుంది తెచ్చుకోపో నేను పర్మిషన్ ఇచ్చాను పో చేసావా శబాష్ ఎన్నాళ్ళు మంగరాజు జనాల సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దొబ్బేశావు నువ్వు టైగర్వే రే మంగరాజు వచ్చారా రే నీ సొమ్ము దొబ్బేసే టైగర్ వచ్చాడ్రా టైగర్ టైగర్ సూరయ్య అయ్యా ఆ పోతరాజు గారు ఏదో గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు అలాగేనయ్యా టైగర్ అంటే టైగర్ ఏంటి ఆ కేకలు ఎంత రాత్రిపూట ఏడ్రా మంగరాజు ఏడ్రా అంతా లింగరాజులు వచ్చారు నిద్రపోతున్నాడు ఏంటి ఆ గౌడు కేకలు అసలు ఎందుకు వచ్చావు దొంగతనానికి వచ్చాం నువ్వు దొంగతనానికి వచ్చావా ఎస్ అర్ధరాత్రి పూట నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వస్తారా దొంగతనానికి వస్తారు నిజం చెప్పవా చూసారా నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు ఇప్పుడు చెప్తాను చూడండి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా నువ్వేమన్నా ఎన్టీ రామారావు అనుకుంటున్నావా నిజం చెప్పు గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేం జలకాలాడుతున్నాం మాకు ఆమడ దూరంలో ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి మానవ నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంకెంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరేనన్నా అంతే ఆవిడ దప్పును నా చేయి పట్టుకుని రివ్వున గాలిలోకి లేచింది మేము స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇంతలో ఆ మిగతా ఇద్దరు దేవతా స్త్రీలు ఉన్నారు చూశారు వాళ్ళల్లో రెండో ఆవిడ నాకెదురుగా వచ్చి అలా రాజకుమారా నన్ను ఏలుకోవా అన్నది అని చేయబట్టుకుని లాగింది దాంతో మూడో ఆవిడ ఈ పక్కకు వచ్చి హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేయబట్టుకుని లాగింది ఇది చూసి మొదటి ఆవిడ ఊరుకుందా ఆవిడ ఈ చేయబట్టుకుని లాగింది రెండో ఆవిడ లాగింది మూడో ఆవిడ లాగింది మొదటి ఆవిడ రెండో ఆవిడ లాగింది మూడో ఆవిడ లాగింది మొదటి ఆవిడ లాగింది రెండో ఆవిడ మూడో ఆవిడ మొదటి ఆవిడ రెండో ఆవిడ మూడో ఆవిడ సరిగ్గా నేను ఇలాగే అన్నాను విసుగుచ్చి అంతే ముగ్గురు వదిలేశారు అక్కడి నుంచి గిరికీలు కొట్టుకుంటూ దభేళ్ళ ఇక్కడి నుంచి పడిపోయాను ఆ చప్పుడుకి మీరంతా నిద్రలేచి వచ్చారు ఇది నిజం పచ్చి నిజం మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు ఈయన స్తంభాన్ని కట్టేసుకోవటం రా ఎందుకు నిజం చెప్పినట్టుగా ఆడంగులతో లోపలికి వెళ్ళండి నన్ను కట్టేసి కొడుతున్నావే అంటే ఒకతనం
నిజం కాదురా. ఒక్కసారి నా కట్లు కూడా తెచ్చి నా ఎదురుగా రా చూసుకుందాం. ఫేస్ టు ఫేస్, సింగిల్ టు సింగిల్. కొట్టండి రా. ఏంటో? ఆగిందంతా దిగేదా కొట్టండి. కొట్టరా.